హాయ్ అండి. ఈరోజు వీడియోలో మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చం బండి దగ్గర దొరికే టేస్ట్ స్ట్రక్చర్ వచ్చేలా సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మసాలా వడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోండి. అందులో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి సుమారు 3-4 గంటలు నాననివ్వండి. చూడండి, 4 గంటల తర్వాత ఎలా నానిందో. నానిన పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన పప్పుని స్ట్రైనర్లో వేసుకోండి. వాటర్ మొత్తం పూర్తిగా డ్రైన్ అయిపోవాలన్నమాట. గుప్పెడు పప్పుని బౌల్లోనే ఉంచుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. పూర్తిగా వాటర్ మొత్తం డ్రైన్ అయ్యాక బ్లెండర్ జార్లో వేసుకోండి. ఇందులో 2 ఇంచులు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసి కాస్త బరకగా బ్లెండ్ చేయండి, నీరు పోయకుండా. చూడండి, ఇలా ఉండాలన్నమాట. గుప్పెడు పప్పు ఉన్న బౌల్లో బ్లెండ్ చేసుకున్న పిండిని వేసుకోండి. ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, 2 రెబ్బలు కరివేపాకు తరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసి మిక్స్ చేయండి. బియ్యం పిండి వేసిన వీడియో స్కిప్ అయిందండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత బాల్లా తీసుకుని అరచేతిలో పెట్టుకుని వత్తండి. వేడివేడిగా ఉన్న నూనెని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒత్తుకున్న వడని నూనెలోకి వేసుకోండి. వేసుకున్న వడని ఎర్రగా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద వేగినట్లయితే పైన వేగి లోపల పచ్చిగానే ఉండిపోతుందని గమనించండి. వేగిన వడని ప్లేట్లోకి తీసుకోండి.
ఇదే విధంగా మిగతా బ్యాచ్ని కూడా వేసి వేయించుకోండి. అంతేనండి, బండి దగ్గర దొరికి టేస్ట్తో స్ట్రక్చర్తో మసాలా వడ తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.